సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గంగా నది మీద చికెన్ తిన్న అంశంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ బుయాన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. అంతేకాదు గాజా ఊచకోత మీద నిరసనల హక్కుని హరించడాన్ని కూడా తప్పుపట్టారు. గంగా నది మీద చికెన్ తినడం నేరెట్లా అవుతుంది, దాన్ని ఏ చట్టము నిషేధించలేదు, అయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసి 3 నెలల పాటు బెయిల్ నిరాకరించవచ్చా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా అన్నటువంటిది జస్టిస్ బుయాన్ చెప్పుకొచ్చారు. వారణాసిలో గంగా నది మీద బోటును నడిపించే సిబ్బంది రంజాన్ ఉపవాసం ముగిసిన తర్వాత అందులోనే చికెన్ తిన్న ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. శనివారం భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ దీని మీద స్పందించారు. ప్రాథమిక హక్కులను వినియోగించుకున్న నేరపూరిత చర్యలతో పౌరులను వేధిస్తున్న క్రమాన్ని ఈ ఘటన చికెన్ తిన్నది తెలియజేస్తోందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనల మీద నిరసనలు వ్యక్తం చేసే పౌరుల హక్కుల్ని హరిస్తున్న మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు సంఘీభావంగా ముంబైలోని శివాజీ పార్కులో వర్గం ప్రజలు నిరసనలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో వాళ్ళు బాంబే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.